దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్లో ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నా. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో మనం ఈ మాటలు చూస్తాం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సువార్త? ఏంటి ఆ శుభవార్త? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషము కలిగించే ఆ వార్త ఏంటి? ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డకు సంతోషాన్ని ఇచ్చే వార్త. ఇది కడుపు నిండే వార్త, చల్లని వార్త, సమాధానం ఇచ్చే వార్త, నీ కష్టాలను తొలగించే వార్త, నీ బాధలను తొలగించే వార్త, నీ జీవితంలో ఆనందాన్ని ఇచ్చే వార్త, నీకు శుభమును కలిగించే వార్త ఈ వార్త. ప్రియులరా, ప్రజలందరికీ, ఒక దేశం కాదు, ఒక పట్టణం కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక టౌన్ కాదు, ప్రపంచంలో 195 దేశాలకు శుభవార్త. కనుక అనారోగ్యంలో ఉన్న వారికి శుభవార్త, కష్టాల్లో ఉన్న వారికి శుభవార్త, బాధల్లో ఉన్న వారికి శుభవార్త, అప్పుల్లో ఉన్న వారికి శుభవార్త, బాధలో దుఃఖంలో ఉన్న వారికి శుభవార్త, కుంగిన వారికి శుభవార్త. ఈ ప్రపంచంలో ప్రతి రోగికి శుభవార్త, ప్రతి వ్యక్తికి శుభవార్త. అదేంటంటే మహా సంతోషం. నీ జీవితంలో ఇంతవరకు ఈ వార్త వినలేదా? అయితే ఇప్పుడే విను. ఈ వార్త విన్నటువంటి గొల్లలు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెప్పినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి దర్శించుకున్నారు. ఈనాడు నీవు నేను ఈ వార్త విని మన జీవితాల్లో నూతనమైన సంతోషం, నూతనమైన ఆశీర్వాదాన్ని మనము కలిగి ఉందాం. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ శుభవర్తమానాన్ని తీసుకొని తన భుజాన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మూటగట్టుకొని ఏ వ్యక్తికి ఏది ఇవ్వాలో ఆయన భుజాన వేసుకొని ఇప్పటి వరకు కూడా తిరుగుతున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. చరిత్ర పురుషుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ దేవుడు పుట్టినటువంటి స్థలమే బెత్లెహేం. అలాంటి గ్రామంలో పుట్టినప్పుడు దేవాతి దేవదూతలు వచ్చి ఆ దేవుని గురించి చెప్తున్నాయి. మహా సంతోషకరమైన వార్త. ప్రియులారా, గమనించండి. బైబిల్లో నుంచి ప్రజలందరికీ ఏమేమి ఉన్నాయో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్తలో మనం గమనించినట్టయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చూస్తాం. ప్రియులారా, మరి యోహాను సువార్తలో చూస్తాం. జాగ్రత్తగా మనం గమనించినట్టయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 24లో దేవుడు అందరినీ ఎరిగినటువంటి వాడు. అందరినీ ఎరగటం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఉన్నటువంటి నీ పరిస్థితులని, ఈ క్రిస్మస్ టైంలో నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో, ఎన్ని బాధలు గుండా వెళ్తున్నావో, ఎన్ని ఈ కష్టాలు గుండా వెళ్తున్నావో ఆయన ఎరిగిన వాడు. నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ ఆత్మీయ జీవితం గురించి, నీ ఆరోగ్యం గురించి ప్రతి విషయము దేవునికి తెలుసు అనేది క్రిస్మస్లో నీవు నేను గ్రహించాలని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం గమనిస్తే అందరికి ఉపకారి. 145 కీర్తన 9వ వచనంలో యేసయ్య నీకు మేలు చేయాలని ఈ క్రిస్మస్లో ఆయన ఈ అవకాశాన్ని నీకు ఇచ్చాడు. సంఘంలో వింటున్నావా, లేక సెల్లులో వింటున్నావా, టీవీలో చూస్తున్నావా, ఈ యొక్క వాక్యాన్ని నువ్వు ఉన్న చోటనే దేవుడు నిన్ను దీవించునుగాక. నీకు ఉపకారం చేయాలని, రాబోయే దినాల్లో నీకు దీవెన కలిగించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక మూడవదిగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ ప్రపంచంలో అందరికీ దేవుడు ప్రభువుగా, రక్షకుడుగా ఉంటున్నాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో ఆ దేవుని యొక్క మహావార్తను అందుకున్నటువంటి నీవు నేను, మరి మనం కూడా సంతోషించి ఆనందించే సమయము ఏంటది? క్రిస్మస్ సమయం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.